నమస్తే అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా నార్త్ సైడ్ ఎక్కువ చేసుకుంటారండి ఈ కర్రీని. బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది. రోటీస్లోకి, చపాతీలోకి, అలానే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది ప్రాసెస్లోకి వెళ్తే మనం ఎప్పుడు ఫ్రైలు, పుల్లగూరలు, పులుసులే కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బెండకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకూడదు. మూత పెట్టకుండానే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఈ విధంగా ఇవి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఫుల్ వరకు చూడండి. ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, కర్రీ టేస్టీగా ఉంటుంది. ఏ విధంగా తయారు చేయాలో తెలుస్తుంది కదా చూడడం వల్ల. ఇప్పుడు బెండకాయలు పక్కన పెట్టేసి అదే ప్యాన్లో నేనైతే ఆవ నూనె వేసుకున్నాను. ఇది ఆవ నూనె, నార్త్ సైడ్ ఎక్కువ ఆవ నూనె వాడతారు కదా. ఆవ నూనెను కొద్దిగా వేడి చేయాలండి. అప్పుడే దాని చేదు అనేది పోతుంది. అందులో ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని అవి ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి, అలానే కరివేపాకును ఈ విధంగా బాగా నలిపి ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి అడుగంటకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా బాగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమోటాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేశాను. మీకు కావాలంటే దీన్ని ప్యూరీగా కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా టమోటా అనేది మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా దగ్గర పడి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా, ఆయిల్ని కూడా వదిలేస్తుంది. ముక్క బాగా మెత్తబడిపోయింది టమోటా ముక్క అనేది. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు అనేది వేసుకుందాం. కొద్దిగా పసుపు, అలానే కారం. నేనైతే కారం మాది చాలా ఎక్కువ ఉంటుందండి, అందుకని కొద్దిగానే వేసుకున్నాను. అలానే ధనియాల పొడి, జీలకర్ర పొడి. ధనియాల పొడిలోనే నేను గరం మసాలా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది వేసుకున్నానండి, జస్ట్ కలర్ కోసమే. మీ కారం ఎక్కువ వేసుకునేట్టుగా అంటే కాశ్మీరీ పౌడర్ అవసరం లేదు, కారమే ఎక్కువ వేసేసుకోవచ్చు. మసాలాలన్నింటినీ ఈ విధంగా కాసేపు ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు పెరుగుని ఒక కప్పులోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా బీట్ చేసి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. నేను 1 కప్పు పెరుగునైతే తీసుకున్నాను. బెండకాయకి ఈ పెరుగు వేయడం వల్ల ఆ పులుపు అనేది తగిలి బెండకాయ టేస్ట్ బాగుంటుందండి. అది ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మనం పక్కన ముందుగానే వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. మనకి ఇది చిక్కబడిపోతుంది కదా గట్టిగా, కొంచెం గ్రేవీ పల్చగా ఉండాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకున్నామండి. మీకు క్వాంటిటీ పల్చగా కావాలన్నా చిక్కగా కావాలన్నా దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. మనకైతే గ్రేవీ కావాలి కాబట్టి ఆ మాత్రం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి ఇది బాగా ఉడికింది అంటే ఆయిల్ అంతా వదిలేస్తుందండి. అంతవరకు ఉడికించుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి అనేది వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇది చివరిగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నానండి. నాకు మరీ గట్టిగా అయిపోయినట్లుంది గ్రేవీ, అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 3 నుంచి 4 నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకున్నానండి. చూడండి, ఆయిల్ అయితే కొద్దిగా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు కొద్దిగా చివరిగా కొత్తిమీరని కూడా చల్లేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే కామెంట్ చేయండి.